అబ్బా! చూస్తూ ఉంటేనే నోరూరుతుంది కదండీ! వేడి వేడిగా చేపల పులుసు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ రుచే వేరండి. మరి ఈ చేపల పులుసుని మీకు క్విక్‌గా ఎలా చేయాలి అన్నది చెప్పేస్తాను. మరి అంతకన్నా ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. మీ లైక్ నాకు చాలా ముఖ్యం. నా ఛానల్ గ్రోత్‌కి ప్లీజ్ సపోర్ట్ చేయండి. పదండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ చేపల పులుసు కోసం ముందుగా మనం కొన్ని మసాలా పేస్టులు రెడీ చేసుకోవాలండి. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, ధనియాలు, జీలకర్ర ఒకటి, అలాగే టమాటా పేస్ట్, అలాగే కొబ్బరి గసాలు పేస్ట్. ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసుకుని పసుపు, ఉప్పు కలిపి పెట్టుకోవాలండి. చింతపండు నానబెట్టుకోవాలి. ఇదిగో చూసారా 3 రకాల పేస్టులు కట్ రెడీ చేసి పెట్టేసుకున్నా. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడాను. ముందుగా ఆయిల్ వేడి చేసుకుని ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్, జింజర్, గార్లిక్. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఆనియన్, టమాటా పేస్ట్, అలాగే కొబ్బరి గసాలు పేస్ట్. ఇవి వేగుతూ ఉండగానే మనం సరిపడా కారం కూడా వేసుకోవాలి. దీంట్లో కారం ఎక్కువే పడుతుందండి. చక్కగా వేగిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం చింతపండు పులుసును కూడాను దీంట్లో యాడ్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీ చూసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మనం పులుసు పెట్టుకోవాలండి. ఈ పులుసు చక్కగా మరుగుతూ ఉండగానే శుభ్రం చేసి పసుపు, ఉప్పు పెట్టినటువంటి చేప ముక్కల్ని కూడాను దీంట్లో వేసుకొని పులుసు చక్కగా మరిగే వరకు కూడాను మనం మరిగించుకోవాలి. ఇటు నేనైతే అన్నానికి ఎసరు కాగుతుందని చెప్పి ఎసట్లో బియ్యం కూడా వేసానండి. ఇంకా చక్కగా మరిగి పులుసు దగ్గర పడిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకొని పొయ్యి మీద నుంచి దించేయాలండి. చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చక్కగా వేడి వేడి అన్నం కూడా ఉడికిపోయిందండి. అన్నం నేను ఎప్పుడు కూడా వారుస్తాను. కుక్కర్ అన్నం కానీ, కరెంట్ కుక్కర్ అన్నం కానీ మా ఇంట్లో నడవదండి. ఎప్పుడు అన్నం వార్చిన అన్నమే తింటాం మేము. ఇదిగోండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో చక్కగా మరిగినటువంటి చేపల పులుసు వేసుకొని ముద్దకి పులుసు కలుపుకొని ముక్క నంచుకొని తింటూ ఉంటే ఆహా! చాలా బాగుంటుందండి. ఇది నా స్టైల్లో నేను చేసినటువంటి చేపల పులుసు. మా అమ్మగారు నాకు ఇలానే నేర్పించారు. నేను యాజ్ ఇట్ ఈజ్గా మీకు వీడియో చేసి చూపించానండి. ఓకేనండి. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా. బాయ్.